నగరపాలక సంస్థ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, అదనపు అంతస్తులు, ఇతర కట్టుబడులను గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఆత్మకూరు బస్టాండ్, జేమ్స్ గార్డెన్, రామూర్తి నగర్, రామలింగాపురం తదితర ప్రాంతాలలో కమిషనర్ సూర్యతేజ పర్యటించారు. వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని శానిటేషన్ విభాగం అధికారులను, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ 100% జరపాలని, గార్బేజ్ పాయింట్లు, ఫ్లోర్ పాయింట్లు లేకుండా ప్రతి వీధిని పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. హైర్ చేసుకొని చూడండి, లిమిట్స్ వెంటనే రావాలని లేదు. మీరు మామూలు ఈజీగా ఉన్న చోట కూడా చేయకపోతే ఇదైతే బాగా షోకాసుడు ఇస్తుంది. అసలు దీన్ని మీరు గ్యారంటీ ఇది ఇలా ఉంచేసారు. వాళ్ళు సరే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే ఏం చేశారు. ఓకే, మనం ఎసెన్షియల్ సర్వీస్ ఆపరేషన్ అలాంటి నోటీస్ డీసీ ప్రిపేర్ చేసి నోటీస్ ఇచ్చారు కదా. ఎస్పెషల్ అపార్ట్మెంట్స్ ఎక్కువ వచ్చే ఇల్లు ఉంటాయి, సో వాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఏదైనా అంటే నోటీస్ ఇచ్చి మరి ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేయటం, ఎసెన్షియల్ సర్వీస్ ఆపరేయటం ఇలాంటివి కూడా చేస్తాం. మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేయొచ్చు, అది ఇల్లీగల్ కాదు. లేకపోతే మనం రౌడీగా చేయకూడదు, అది రూల్ ప్రకారం. మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్ళు మురుగునీరు వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దోమలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ న్యూసెన్స్ నుంచి అవడానికి మనం ఎసెన్షియల్ సర్వీస్ డిస్కనెక్ట్ చేసి చేయొచ్చు. అదే మీరు ఏం చేస్తారంటే స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క లైన్ మీరు మొత్తం సచివాలయం ఫోకస్ చేయదు. ఫస్ట్ ఒక లైన్ ఒక్కొక్క ఇల్లు మీరు స్ప్లిట్ చేసుకోండి. 7-8 మంది ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారు?